హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్ అవనీస్ వరల్డ్. శ్రీ పరాభవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం, శుక్లపక్షం. ఈరోజు ద్వాదశి, మంగళవారం. ఈ ద్వాదశిని మనము పరశురామ ద్వాదశి అంటాము. దశావతారాల్లో పరశురాముడు కూడా ఒకరు. ఇక ఈరోజు మనం జపించవలసిన నామం ఓం పరశురామాయ నమః. ఓం పరశురామాయ నమః. ఓం పరశురామాయ నమః. ఈ నామాన్ని జపించడం వలన శత్రు విజయము కలుగుతుంది. అలాగే అపమృత్యు దోషాలు, అపకంఠకాలు తొలగిపోతాయి. ఈరోజు మంచి మాట. జీవితంలో గొప్పగా ఎదగడానికి కారణాలు శ్రమే కారణం అని చెప్తూ ఉంటారు. అలాగే జీవితంలో ఓడిపోవడానికి 1,00,000 కారణాలు చెప్తారు. దయచేసి కారణాలను చెప్పకండి. నేను శ్రమించలేదు అని నిజం చెప్పండి. ఎవరైనా సరే మనల్ని ఎక్కడికైనా ఇన్వైట్ చేస్తే ముందే నాకు వీలు కాదు, రాను అని చెప్పండి. అప్పుడు వాళ్ళు ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోరు. అదేవిధంగా మన ఫెయిల్యూర్కి కారణం ఏదో తల్లిదండ్రులు చదివించలేదనో, లేదంటే సపోర్ట్ లేదనో, లేదంటే డబ్బులు లేవనో, లేదంటే ఇంకా ఏదో రీజన్స్ చెప్తూ ఉంటారు. అలా దయచేసి కారణాలు చెప్తూ తప్పించుకోకండి. కష్టపడితేనే విజయం వస్తుంది. మనం సక్సెస్ అయ్యాము అంటే ఖచ్చితంగా దాని వెనుక ఎంతో శ్రమ ఉంటుంది. అలాగే మనం ఫెయిల్ అయ్యామంటే కూడా మనం శ్రమించలేదని అర్థం. దానికి తగినట్టుగా శ్రమించడం, కష్టపడడం నేర్చుకోండి. సక్సెస్ వెనుక ఎప్పుడూ కూడా శ్రమే ఉంటుంది. ఒక చిన్న గ్రామం ఉంటుంది. అందులో ఒక వ్యక్తికి 2 కొడుకులు ఉంటారు. ఇద్దరిని చిన్న వయసులో గురుకులంలో వేస్తారు. అందులో ఒక కొడుకు మంచిగా విద్యను నేర్చుకుంటాడు. మరొక కొడుకు విద్య నేర్చుకోమంటే ప్రతిరోజు కూడా ఏదో ఒక కారణం చెప్పి కడుపు నొస్తుంది, చేతులు నొస్తున్నాయి అని చెప్పేసి కారణాలు చెప్తూ ఉంటే ఇక ఆ గురుకులంలో ఉన్న గురువు తల్లిదండ్రులను పిలిపించి ఏదైనా వైద్యులకు చూపించమంటారు. ఇక వైద్యులకు చూపించిన తర్వాత మళ్ళీ వేస్తే మళ్ళీ అలాగే అదే రీజన్స్ చెప్పడంతో ఇక ఇంట్లోనే పెట్టుకొని పోషిస్తూ ఉంటారు తల్లిదండ్రులు. ఇక ఇంట్లో ఉన్న అతను మంచిగా తిని ఊరంతా తిరగడం ప్రారంభిస్తాడు. ఏదైనా పని చెప్తే చాలు నాకు తలనొస్తుంది, కడుపు నొస్తుంది అంటూ పని ఎగ్గొట్టేవాడు. ఇక అతనికి మ్యారేజ్ అయ్యి పిల్లలు పుట్టారు. అతడేం చేస్తాడు, మోసం చేయడం, ఊర్లో దొంగతనం చేయడం, అలా చేస్తూ ఉంటాడు. అది చూసిన పిల్లలు తండ్రిలాగానే దొంగ పేరు తెచ్చుకుంటారు. అదే ముందు ఇంకొక కొడుకును గురుకులంలో వేస్తే బాగా చదువుకొని మంచిగా ఆ గ్రామంలో ఒక ఉన్నత స్థానంలో ఉద్యోగంలో ఉంటాడు. అతనికి పుట్టిన పిల్లలు మంచి పేరు ప్రఖ్యాతులతో, గౌరవ మర్యాదలతో పుడతారు, బ్రతుకుతారు. చూశారు కదండి, ఒకే తల్లి గర్భంలో పుట్టిన 2 పిల్లలు ఒకరికి సంబంధం లేకుండా వారి జీవితాలు ఉన్నాయి. ఒకరి కష్టం వెనుక, ఒకరి విజయం వెనుక శ్రమ ఉంటే మరొకరి నాశనం వెనుక శ్రమ లేకుండా ఉండడం ఉంది. కష్టపడుతూ ఉండండి. ఏదో ఒకరోజు సక్సెస్ మీ చెంతకు వస్తుంది. ఇక ఈరోజు మన సంప్రదాయంలో భాగంగా మనము సాధారణంగా నుదిటిన తిలకాన్ని ధరిస్తూ ఉంటాము. కొంతమంది త్రిపుండ్రాలు పెట్టుకుంటారు, మరికొంతమంది నామాలు ధరిస్తారు, ఇంకొంతమంది తిలకం బొట్టును ధరిస్తూ ఉంటారు. ఆ విధంగా మనము ధరించడం వలన మన నుదిటిన అజ్ఞాత చక్రం ఉంటుంది. అది యాక్టివేట్ అవుతుంది. ఎప్పుడైతే మనం తిలకం ధరిస్తామో అది మన శరీరంకి వచ్చిన చెమటతో మిక్స్ అయిపోయే ఒక ద్రవం విడుదలవుతుంది. అది మన శరీరంలో ఉన్న ప్రతి నాడిని కూడా శుద్ధి చేస్తూ ఉంటుంది. మనం ఎప్పుడైతే తిలకాన్ని ధరిస్తామో మనకి తెలియకుండానే మన బాడీ ప్యూరిఫై అవ్వడం, మనలోని అజ్ఞాత చక్రం మేల్కోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి. దయచేసి ప్రతి ఒక్కరూ వారి దైవానికి తగ్గట్టుగా నామాల్ని ధరించడం నేర్చుకోండి. ఈరోజు తారాబలం. ఈరోజు నిత్య నక్షత్రం ఉత్తర నక్షత్రం, అశ్విని మఖ మూల నక్షత్రం వారికి విపత్తార, భరణి పుబ్బ పూర్వాషాఢ నక్షత్రం వారికి సంపదతార, కృతిక ఉత్తరాషాఢ నక్షత్రం వారికి జన్మతార, రోహిణి హస్త శ్రవణ నక్షత్రం వారికి పరమమిత్రతార, మృషిర చిత్త ధనిష్ట నక్షత్రం వారికి మిత్రతార, ఆరుద్ర స్వాతి శతభిష నక్షత్రం వారికి నైదనతార, పునర్వసు విశాఖ పూర్వభాద్ర నక్షత్రం వారికి సాధకతార, పుష్య అనురాధ ఉత్తరాభాద్ర నక్షత్రం వారికి ప్రత్యక్తార, ఆశ్లేష జ్యేష్ఠ రేవతి నక్షత్రం వారికి క్షేమతార. ఇక ఈరోజు వాస్తు పరిష్కారంలో భాగంగా చాలామంది భూమి ఏ విధంగా ఉంటుంది అంటే
ఆగ్నేయము, ఈశాన్యము పెరిగి అదేవిధంగా వాయవ్యము, నైరుతి తగ్గి ఉంటుంది. ఈ విధంగా ఉన్న భూమిని మనము గోముఖ భూమి అంటాము. ఒకవేళ వాయవ్యము, నైరుతి పెరిగి ఈశాన్యము, ఆగ్నేయం తగ్గి ఉన్న భూమిని సింహ భూమి అంటారు. ఈ విధంగా ఉన్న భూముల్లో మనం ఇల్లు కట్టుకోవచ్చు. కాకపోతే ఇల్లు చతురస్రాకారంలో కట్టుకోవాలి అంతే. కానీ కాంపౌండ్ ఎలా ఉంటే అలా కట్టుకోవచ్చు. దానిలో ఎలాంటి దోషము లేదు. ఒకవేళ సాధారణంగా అంతా బాగున్నా కూడా ఇంట్లోకి రాగానే గొడవలవ్వడం, ఇంట్లో సరిగ్గా ఎంత రాత్రైనా నిద్ర పట్టట్లేదు అంటే ఆ ఇంట్లో వాస్తు పురుషుడు సంతోషంగా లేడు అని అర్థం. అలాంటప్పుడు ఇంట్లో శ్రీవాస్తు యంత్రాన్ని పెట్టడం వలన ఆ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీని ఆకర్షిస్తుంది. రేపు ఉదయాన్నే విష్ణు పూజ చేయడం చాలా మంచిది. రేపు ఎవరైతే విష్ణుమూర్తిని తులసి దళాలతో అర్చించి పూజించి విష్ణు సహస్రనామాన్ని పారాయణ చేస్తారో వారు తెలిసి తెలియక చేసిన తప్పుల నుంచి విముక్తి కలుగుతుంది. అలాగే పూర్వజన్మల పుణ్యఫలం అనేది ప్రాప్తిస్తుంది. ఇక ఈరోజు సాయంత్రం ఉద్యోగంలో అభివృద్ధి కోసం, ఆర్థిక అభివృద్ధి కోసం లక్ష్మీదేవి ముందు బియ్యం పిండితో చేసిన ప్రమిదల్లో దీపారాధన చేయాలి. ఆ తర్వాత అమ్మవారిని పూజించి కనకాధార స్తోత్రాన్ని పారాయణ చేసినట్లయితే ఇంట్లో ఆర్థిక అభివృద్ధి, ఉద్యోగంలో అభివృద్ధి, ప్రగతి అనేది ఉంటుంది. తప్పకుండా ఆచరించండి. ఇక ఉత్తర నక్షత్రం యొక్క విశిష్టత గురించి తెలుసుకుందాం. ఉత్తర నక్షత్రంలో ఎవరైనా మరణిస్తే 3 నెలలు ఆ ఇంటిని వదిలేయాలి అని చెప్తారు. ఒకవేళ హాస్పిటల్లో మరణిస్తే ఎలాంటి దోషము లేదు. కానీ ఇంట్లో అయితే మరణించినట్లయితే ఏ ఇంట్లో మరణిస్తారో ఆ ఇంటిని 3 నెలలు వదిలేయాలి. అలా వదిలేయకుంటే ఆ దోష ప్రభావం అనేది ఉంటుంది. ఒకవేళ ఉత్తర నక్షత్రంలో జన్మిస్తే జన్మదోషం ఉందా అంటే ఉంది. దానికి తగినట్టుగా అప్పుడు ప్రాయశ్చిత్తాలు అనేవి చేపించాలి. అలాగే ఉత్తర నక్షత్రంలో ఉదయం బ్రహ్మముహూర్తంలో 2-4 గంటల సమయంలో ఎవరైనా జన్మిస్తే వారు ప్రకృతి ప్రేమికులుగా ఉంటారు, ఐశ్వర్యవంతులుగా ఉంటారు. అలాగే కోపం అధికంగానే ఉంటుంది, సహనం ఎక్కువగానే ఉంటుంది, చాలా మంచివాళ్ళుగా ఉంటారు. ముఖ్యంగా వీళ్ళు ప్రకృతిని ప్రేమిస్తూ ఉంటారు. ఇది ఈరోజు వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.